ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు ప్రాప్ ఫర్మ్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, సో లాస్ట్ 2 years నుంచి క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్స్ ఏంటి, అసలు బెస్ట్ ప్రాప్ ఫర్మ్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో కంప్లీట్ గా ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో మీలో ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీలో సో సమ్ మెంబర్స్ కి ఆల్రెడీ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో ఒక ఐడియా ఉండే ఉంటుంది. సో ప్రాప్ ఫర్మ్స్ అన్న ఫండింగ్ కంపెనీస్ అన్న ఒకటే. సో మీలో కొంతమందికి ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో తెలియలేని వాళ్ళు ఎవరన్నా వీడియోని చూస్తే మాత్రం సో వాళ్ళ గురించి ఒక్కసారి ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ చూస్తే ప్రాప్ ఫర్మ్స్ దట్ షట్ డౌన్ ఇన్ 2023 అండ్ 2024. సో అండ్ వాట్ ట్రేడర్స్ నీడ్ టు నో, సో అసలు ట్రేడర్స్ ఏం తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్స్ లిస్ట్ చూసారా, 2024 అండ్ 2023. సో 2 years కలిపి క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్స్. ఇవి ఓన్లీ టాప్ కంపెనీస్, అంటే ఆల్రెడీ మంచి క్లయింట్ బేస్ ఉండి పబ్లిక్ ఎక్కువగా తెలిసిన కంపెనీస్. సో తెలియలేని కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ఇందులో ఫ్యూ మాత్రమే తీసుకున్నాను. సో ఐ థింక్ 2023-2024లో 50+ ప్రాప్ ఫర్మ్స్ క్లోజ్ అయ్యాయి. అసలు బ్యాక్ ఎండ్ లో క్లోజ్ అవడానికి రీజన్స్ ఏంటి, అవన్నీ చాలా డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. సో దానికంటే ముందు అసలు ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటి, ఈ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో ఒక్కసారి బ్రీఫ్ గా చెప్తాను. సో ఈ ఫండింగ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్స్ దగ్గరికి వద్దాం. సో ఇండియన్ మార్కెట్స్ సో ఈ పక్కన చూడండి, ఇండియన్ మార్కెట్స్ లో ఓకే వెయిట్ ఎ మినిట్ రైట్. సో ఇండియన్ మార్కెట్స్ లో మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ మీన్స్ మనీ. ఓకే, మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి అండ్ స్కిల్స్ ఉండాలి. అంటే మనీ మీద ఉండాలి అండ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఈ రెండు ఉంటే తప్పించి మీరు ఇండియన్ మార్కెట్స్ లో మనీ మేక్ చేయలేరు. అదవుతుందా? సో క్యాపిటల్ మనకి ఎక్కువ మనీ ఉంటే మనకి ప్రాఫిట్స్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా జనరేట్ చేయగలం. సో అక్కడ ఎవరు మనకంటూ మనీ ఎవరు, సో మన ఓన్ మనీ ఎర్న్ చేసుకొని దాంతో పాటుగా ట్రేడింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలి. సో ఇండియన్ మార్కెట్ లో. కానీ ఫారెక్స్ మార్కెట్స్ లో మనకి క్యాపిటల్ అవసరం లేదు, అంటే మనకి ట్రేడింగ్ చేయడానికి మనీ అవసరం లేదు. సో ఫండింగ్ కంపెనీస్ మనకి మనీ ఇస్తాయి. సో ఆ ఫండింగ్ ఇచ్చే కంపెనీస్ నే ప్రాప్ ఫర్మ్స్ అంటారు. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఫండింగ్ ఇచ్చే కంపెనీస్ ని ప్రాప్ ఫర్మ్స్ అంటాం. సో ఇండియాలో ప్రాప్ ఫర్మ్స్ లేవు. సో ఇండియాలో మీరు ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే మాత్రం మీ ఓన్ మనీ తీసుకొని డిపాజిట్ చేసుకోవాలి. ఏంజల్ బ్రోకింగ్ ఆర్ అప్స్టాక్స్, సో అందులో డిపాజిట్ చేసుకుని మీ అంతటి మీరే మీ ఓన్ స్కిల్స్ తో ట్రేడ్ చేయాలి. బట్ ఫారెక్స్ లో అలా కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. సో కంపెనీస్ మనీ ఇస్తాయి. సో ఈ మై ఫండ్ ఎఫెక్ట్స్, ట్రూ ఫారెక్స్ ఫండ్స్ ఇవి ఇప్పుడు క్లోజ్ అయిపోయిన ప్రాప్ ఫర్మ్స్. సో ఒక్కొక్క టైంలో ఇవి టాప్ ఫండింగ్ కంపెనీస్. సో ఇవి మనీ ఇస్తాయి, మనకున్న స్కిల్స్ తో ట్రేడ్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేసిన ప్రాఫిట్స్ లో మనకి 90% ఇస్తారు, 10% వాళ్ళు తీసుకుంటారు. సో ఇదంతా చాలా బాగుంది కదా. మనం ఈజీగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు కదా. సో మంచి ప్రాప్ ఫర్మ్స్ సెలెక్ట్ చేసుకుని అంటే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ ప్రాప్ ఫర్మ్స్ అనేవి. కానీ ఇక్కడ ఈ ప్రాప్ ఫర్మ్స్ లో స్కామ్ ప్రాప్ ఫర్మ్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్స్ అండ్ మనకి మన స్కిల్స్ తో మనీ ఎర్న్ చేసి మనకి పే అవుట్స్ ఇవ్వలేని ప్రాప్ ఫర్మ్స్ చాలా ఉన్నాయి. సో అవి ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, సో బెస్ట్ ప్రాప్ ఫర్మ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మీకు ఛానల్ వల్ల ఏమైనా యూజ్ ఉంది, సో ఈ వీడియో వల్ల సంథింగ్ నేర్చుకున్నాను అంటే మాత్రం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ నేను తీసుకున్న ట్రేడ్స్ అండ్ బెస్ట్ ప్రాప్ ఫర్మ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో జాయిన్ అవుతే మీరు అక్కడ అప్డేట్స్ మొత్తం తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్తే 2023 అండ్ 2024 లో క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్స్ వచ్చి మై ఫారెక్స్ ఫండ్స్. సో ఇది ఎంటైర్ ప్రాప్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్. సో ఆ టైంలో, సో ఇప్పుడంటే క్లోజ్ అయిపోయింది. సో ఆ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్. ఇంకా అది ఫండెడ్ ట్రేడర్, స్కిల్డ్ ఫండెడ్ ట్రేడర్, ఈ టూ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ క్లోజ్ అయ్యాయి. సో ఎందుకు ఈ ఫర్మ్స్ ఎందుకు క్లోజ్ అయ్యాయి అన్నది కూడా నేను చెప్తాను. దీని బిజినెస్ మోడల్ అండ్ ఇవి క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో నేను అప్కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. కానీ ఇక్కడ నేను తీసుకున్న 8 ఫర్మ్స్ కూడా మీరు ఆల్రెడీ ఫండింగ్ కంపెనీస్ అండ్ ఫండింగ్ స్పేస్ లో ఉండుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇవి అంత చిన్న కంపెనీస్ కాదు, ఇవి చాలా పెద్ద కంపెనీస్ అండ్ అందరికీ తెలిసిన కంపెనీస్. సో ఇంకా తెలియని కంపెనీస్ 50+ ఉన్నాయి. అంటే ఇవి ఒకటే కాదు, ఇంకా 50+ కంపెనీస్ క్లోజ్ అయ్యాయి. సో దానికి రీజన్స్ అనేవి నేను చెప్తానన్నాను కదా. సో ఇక్కడ చూస్తే మనకి బాగా తెలిసిన ఈ మధ్య కాలంలో క్లోజ్ అయిన ఫర్మ్స్ చూస్తే ది ఫండెడ్ ట్రేడర్, స్కిల్డ్ ఫండెడ్ ట్రేడర్. సో ఇవి చాలా మందికి పేఅవుట్స్ చేశాయి అండ్ ఫైనల్ గా వాళ్ళు సరిగ్గా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ వాళ్ళు సరిగ్గా కంపెనీ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల క్లోజ్ చేశారు. సో జస్ట్ ఈ షిఫ్ట్, కర్మ ట్రేడర్, సో ఈ 3 ఫర్మ్స్ రీసెంట్ గా క్లోజ్ అయినవే, ఫండెడ్ లైన్ కూడా. సో ఇవి క్లోజ్ అవడానికి రీజన్స్ అనేవి నేను ఇప్పుడు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ప్రాప్ ఫర్మ్స్ లో మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయి ఉంటే మీకు ఎంత లాభం ఉంటుందో, సరైన ప్రాప్ ఫర్మ్ సెలెక్ట్ చేసుకోకపోతే అంత నష్టపోతారు. ఎందుకంటే అవి పేఅవుట్స్ చెయ్యు. సో ప్రాప్ ఫర్మ్స్ అకౌంట్స్ మనం బై చేయడమే కాదు,
పేఅవుట్స్ కూడా చేయాలి కదా. సో ఇక్కడ చూస్తే ఈ రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాప్ ఫర్మ్ బిజినెస్ మోడల్ తో పాటుగా ఇంకొక ప్రాప్ ఫర్మ్ జస్ట్ నిన్నే అనౌన్స్ చేసింది. సో ఇంకొక ప్రాప్ ఫర్మ్ కూడా క్లోజ్ అయిపోయింది. సో దాని పేరు వచ్చి స్మార్ట్ ప్రాప్ ట్రేడర్. సో ఈ ప్రాప్ ఫర్మ్ జనవరి 1 నుంచి వాళ్ళు కొన్ని అకౌంట్స్ మొత్తం క్లోజ్ చేసేసి కంప్లీట్ గా ప్రాప్ ఫర్మ్ షట్ డౌన్ చేసేస్తారని అనౌన్స్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ. అండ్ ఆల్రెడీ పేఅవుట్స్ కూడా ఆపేశారు. సో కాబట్టి మీరు ఈ ప్రాప్ ఫర్మ్ లో ట్రేడింగ్ ఎవరైనా చేస్తూ ఉంటే మీ అకౌంట్స్ పోయినట్టే, మీకున్న పేఅవుట్స్ కూడా ఇంకా రావు. సో అసలు ఏంటి, అసలు ఈ ప్రాప్ ఫర్మ్స్ ఎలా ఎందుకు క్లోజ్ అయిపోతున్నాయి, అసలు దీని బ్యాక్ ఎండ్ లో ఉన్న రీజన్ ఏంటి, సో అది తెలుసుకున్నాం. సో ఈ ప్రాప్ ఫర్మ్ లో ఎవరంటే అకౌంట్స్ తీసుకుని ఎవరంటే ట్రేడింగ్ చేస్తున్నారు, సో వాళ్ళకి సాడ్ న్యూస్ ఇది. సో ఈ ప్రాప్ ఫర్మ్ క్లోజ్ అవబోతుంది. సో వాళ్ళు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేసారు. ఓకే, సో కంపెనీ నేమ్ వచ్చి స్మార్ట్ ప్రాప్ ట్రేడర్. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, సో ఇప్పటి వరకు ప్రాప్ ఫర్మ్స్ క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్స్ అండ్ రీసెంట్ గా క్లోజ్ అయిన ప్రాప్ ఫర్మ్ గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడు అసలు ప్రాప్ ఫర్మ్స్ కి మనీ ఎలా వస్తుంది? సో ఈ ప్రాప్ ఫర్మ్స్ అన్న ఫండింగ్ కంపెనీస్ అన్న ఒకటే, నేను మళ్ళీ చెప్తున్నాను. సో నేను సమ్ టైమ్స్ ఫండింగ్ కంపెనీస్ ఆర్ ప్రాప్ ఫర్మ్స్ అని వర్డ్స్ యూస్ చేస్తే రెండు ఒకటే, ఓకేనా. రైట్, సో ఈ ఫండింగ్ కంపెనీస్ కి అసలు మనీ ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్డ్ ఛాలెంజెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక అకౌంట్ పర్చేస్ చేయడానికి, ఇప్పుడు మై ఫండ్ ఎఫెక్ట్స్ చూస్తే మై ఫండ్ ఎఫెక్ట్స్ లో మీరు ఒక అకౌంట్ పర్చేస్ చేయాలంటే ఒక 100K అకౌంట్, సో మీకు $400 కావాలి. సో ఈ $400 లో మీరు phase 1 phase 2 పాస్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఛాలెంజ్ టైప్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టెప్ ఛాలెంజ్ తీసుకుంటే phase 1 పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు, అంటే 100K లైవ్ అకౌంట్ ఇస్తారు. సో ఇందులో ప్రాఫిట్స్ ఒక $10,000 తీసారనుకోండి. సో ఈ 10,000 లో 90% ప్రాఫిట్ అంటే $9,000 మీకు ఇస్తారు. సో $1,000 వాళ్ళు తీసుకుంటారు, అంటే వాళ్ళ కంపెనీ తీసేసుకుంటుంది. ఓకే, సో ఇలా కంపెనీ బిజినెస్ మోడల్ అనేది రన్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ కంపెనీకి వచ్చే మెజారిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ఫెయిల్డ్ ఛాలెంజెస్ దగ్గర నుంచే వస్తాయి. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ అకౌంట్స్ తీసుకున్నారు, 100 మెంబర్స్ అకౌంట్స్ తీసుకున్న వాళ్ళు 100 మెంబర్స్ పాస్ అయిపోతారా? అస్సలు పాస్ అవ్వరు. సో ప్రాప్ ఫర్మ్స్ లో సక్సెస్ రేట్ జస్ట్ 1% మాత్రమే. అంటే చూసారా ప్రాప్ ఫర్మ్స్ లో మనీ ఎర్న్ చేయడం ఎంత కష్టమో. సో స్కిల్డ్ ట్రేడర్స్ మాత్రమే ఇందులో ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలరు. సో ఈ 100 మెంబర్స్ లోని ప్రాప్ ఫర్మ్స్ లో అకౌంట్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళంగా 98% ఉంటారు. అంటే 98 అకౌంట్స్, ఎవ్రీ 100 అకౌంట్స్ కి 98 అకౌంట్స్ ఫెయిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ 2 అకౌంట్స్ మాత్రమే మనకి పాస్ అవుతారు. ఎందుకు ఈ 98% ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఉండవు. సో ఎవరికి స్కిల్స్ ఉండవు. సో ట్రేడింగ్ అంటేనే మనకి ఈ సోషల్ మీడియా ఎలా పోర్ట్రేట్ చేస్తుందంటే గెట్ రిచ్ క్విక్ స్కీమ్. సో ఈ ఫేక్ మార్కెటింగ్ ఇవన్నీ మనకి వెంటనే ఇంకా ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతే చాలు బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చేస్తాయి అన్నట్టు ఫేక్ లైఫ్ స్టైల్ తో మనకి ఈ సోషల్ మీడియా పోర్ట్రేట్ చేసింది. దానివల్ల కొత్తగా వచ్చే వాళ్ళు లెర్నింగ్ కంటే ఎర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఉండి మీ స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాప్ ఫర్మ్స్, ఈ ఫండింగ్ కంపెనీస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. అలా కాకుండా మీరు కొత్తగా ఇప్పుడే ఫారెక్స్ మార్కెట్స్ లోకి వచ్చారు, ఇప్పుడే నేర్చుకుంటున్నారు అంటే మాత్రం మీరు అంటే ఇనిషియల్ స్టేజ్ లో ప్రాప్ ఫర్మ్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే చిన్న అకౌంట్స్, సో ఇప్పుడు నేను ఇక్కడ 100K అకౌంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇందులో 10K అకౌంట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి చిన్న అకౌంట్స్ లో మీరు ట్రై చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు 100K అకౌంట్ మీరు $400 పే చేస్తున్నారు, కానీ 10K అకౌంట్ జస్ట్ $60 to $80 లోనే మీకు వస్తుంది. సో ఇలా చిన్న అకౌంట్స్ తీసుకోవడంలో మీకు పెద్దగా లూజ్ అయినా ఎక్కువ అమౌంట్ లూజ్ అవ్వరు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ప్రాప్ ఫర్మ్స్ కి మనీ ఎలా వస్తుంది, ఫెయిల్డ్ ఛాలెంజెస్. ఓకే, తర్వాత వచ్చి ప్రాఫిట్ స్ప్లిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $10,000 ప్రాఫిట్ తీస్తే అందులో మనకిచ్చేది 10K ప్రాఫిట్ తీస్తే మనకిచ్చేది 80 or 90%. ఇట్ డిపెండ్స్ ఆన్ అకౌంట్ సైజ్ అండ్ యాడ్ ఆన్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 80% చెప్తున్నాను. సో 80% అంటే మీకు $8,000 ఇస్తారు, వాళ్ళు $2,000 తీసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ స్ప్లిట్ ద్వారా కూడా వాళ్ళకి మనీ వస్తుంది. థర్డ్ వన్, సో మెజారిటీ ఆఫ్ ప్రాప్ ఫర్మ్స్ క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్ ఈ కాపీ ట్రేడింగ్. సో మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ అసలు ప్రాప్ ఫర్మ్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మోడల్ చెప్పాలంటే నేను ఇక్కడ మై ఫండ్ ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. మై ఫండ్ MMX. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. సో ఎందుకంటే వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ చెప్పాలి కదా, సో కొంచెం లెంతీగానే ఉంటుంది. సో మీరు బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఏ ప్రాప్ ఫర్మ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రాప్ ఫర్మ్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ గా మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ మై ఫండ్ ఎఫెక్ట్స్ బిజినెస్ మోడల్, నాట్ ఓన్లీ మై ఫండ్ ఎఫెక్ట్స్, ఏ ప్రాప్ ఫర్మ్ అన్నా ఏ ఫండింగ్ కంపెనీ అన్నా సరే ఇదే బిజినెస్ మోడల్. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫండ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే
ఇక్కడ మనీ వచ్చేది ఫస్ట్ కేటగిరీ ఫెయిల్డ్ అకౌంట్స్. సో ఇక్కడ నుంచి వీళ్ళకి 98% ఆఫ్ మనీ ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ సెకండ్ వచ్చి ప్రాఫిట్ స్ప్లిట్, ఇక్కడ నుంచి ఒక 1% వస్తుంది. ఇంకా థర్డ్ వన్, సో ఇది చాలా చాలా కేర్ఫుల్గా మనకి ప్రాఫ్ ఫార్మ్స్ చూసుకోవాలి. ఎందుకంటే కాపీ ట్రేడింగ్ ఇక్కడ చాలా ప్రాఫ్ ఫార్మ్స్, ఇప్పుడు మీరు చూస్తే రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ ప్రాఫ్ ఫార్మ్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ ప్రాఫ్ ఫార్మ్స్లో మనకి ఫెయిల్డ్ అయ్యే ఛాలెంజెస్ నుంచి వచ్చే మనీ అండ్ ఈ ప్రాఫిట్ స్ప్లిట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వచ్చే మనీ మనకి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అంటే పాస్ అయిన వాళ్ళకి పేఅవుట్స్ చేయడానికి సరిపోవు. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ప్రాఫ్ ఫార్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 మెంబర్స్ అకౌంట్స్ ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ నుంచి ఒక $10,000 వచ్చింది అనుకోండి ఫెయిల్డ్ అకౌంట్స్ నుంచి వాళ్ళకి. సో ఇక్కడ 2 మెంబర్స్ పాస్ అయ్యారు అకౌంట్స్. సో పాస్ అయినప్పుడు ఇక్కడ ఈ 2 మెంబర్స్ కలిపి ఒక $30,000 పేఅవుట్ తీశారు. సో పేఅవుట్ తీశారంటే ప్రాఫ్ ఫార్మ్ కంపెనీ పే చేయాలి వీళ్ళకి. సో అప్పుడు మీకు ఈ 30,000 ఎక్కడి నుంచి తెస్తారు? వీళ్ళకి వచ్చింది ఫెయిల్డ్ అకౌంట్ నుంచి 10,000, మిగతా 20,000 వీళ్ళ పాకెట్ నుంచి కానీ పే చేయరు కదా, ఎందుకంటే అప్పుడు కంపెనీకి లాస్ కదా. కంపెనీకి లాస్ వచ్చే బిజినెస్ కంపెనీస్ ఎందుకు చేస్తాయి? సో ఇక్కడే కాపీ ట్రేడింగ్ వస్తుంది. సో ఎప్పుడంటే ఈ సక్సెస్ఫుల్ ట్రేడర్, ఈ సక్సెస్ఫుల్ టూ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ట్రేడర్స్ ఉన్నారు కదా, వీళ్ళ అకౌంట్స్ ని కాపీ ట్రేడింగ్ కనెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 2 అకౌంట్స్ 100K అంటే 200K, 100K అకౌంట్ 100K అకౌంట్. సో ఇక్కడ వీళ్ళ బ్యాక్ ఎండ్ లో, సో కంపెనీ వీళ్ళకి ఈ 30K పే చేయాలంటే వీళ్ళ అకౌంట్స్ కాపీ ట్రేడింగ్ అంటే బ్యాక్ ఎండ్ లో కంపెనీ లైవ్ ఫండ్స్ వేసుకొని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ 30K ప్రాఫిట్ తీస్తారు కదా, ఈ కంపెనీకి బ్యాక్ ఎండ్ లో 60K లేదంటే 100K అంటే $60,000 లేదంటే 100K లేదంటే 150K. సో ఇలా ఇట్ డిపెండ్స్ ఆన్ కాపీ ట్రేడింగ్ వాళ్ళు ఎంత లాట్స్తో చేస్తున్నారు అన్న దాని మీద మనకు వస్తుంది. కాదు మరి ఇక్కడ 30K కదా వీళ్ళు ప్రాఫిట్ తీశారు, సో బ్యాక్ ఎండ్లో కంపెనీకి కూడా 30K కదా రావాలి, అంటే $30K కదా రావాలి అంటే అలా కాదు. సో ఇక్కడ కంపెనీస్, మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ కాపీ ట్రేడింగ్లో మనకి ఎలా చేస్తాయి? సో ఏంటంటే కంపెనీస్ మనకి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కనిపించే ప్రాఫిట్ ఒకటే, అంటే వాళ్ళ అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని 10,000 5,000, సో వాళ్ళు ఎంత చేస్తే అంత వస్తుంది. కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళ స్ట్రాటజీస్ని వాళ్ళ స్కిల్స్ని యూస్ చేసుకుని బ్యాక్ ఎండ్లో వాళ్ళు చాలా చాలా మనీ మేక్ చేస్తారు. ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు 2 సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారు, ఒక 100K అకౌంట్ ఉంది. సో వాళ్ళు 2 లాట్స్ ఓపెన్ చేశారు, బై ట్రేడ్ ఏదో ఒక పేర్లో ఓపెన్ చేశారు. ఇక్కడ $2,000 ప్రాఫిట్ వచ్చింది 2 లాట్స్కి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది కంపెనీ బ్యాక్ ఎండ్లో వాళ్ళ లైవ్ అకౌంట్స్లో 10 లాట్స్ ఓపెన్ చేస్తుంది. అంటే ఈ 2 లాట్స్ ఉన్నాయి కదా, ఇవి బ్యాక్ ఎండ్లో 10 లాట్స్ ఓపెన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ 2,000 వచ్చిన 2 లాట్స్కి ఇక్కడ 10 లాట్స్కి మనకి 5,000, రైట్? సో అంటే 10 లాట్స్కి మనకి 20,000. సో 20,000 మనకి ప్రాఫిట్ వస్తుంది. సో 10,000 ప్రాఫిట్ వస్తుంది. సో 10,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా ఇక్కడ ఎన్ని లాట్స్ ఓపెన్ చేస్తే మనకి కనిపించేది ఆ ట్రేడర్, సక్సెస్ఫుల్ ట్రేడర్ అకౌంట్లో 2 లాట్స్ 3 లాట్స్, కానీ బ్యాక్ ఎండ్ లో కంపెనీ చాలా ఎక్కువ లాట్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అని అన్నప్పుడు, సో అని వాళ్ళు కనిపించినప్పుడు. మరి ఇక్కడ ఈయనకి లాస్ వస్తే ఒక $1,000 లాస్ వస్తే, మరి ఇక్కడ కూడా ఎక్కువ లాట్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి లాసెస్ వస్తాయి కదా అంటే ఎస్, ఇక్కడ కూడా లాసెస్ వస్తాయి. సో కంపెనీకి కూడా కాపీ ట్రేడింగ్, సో సరైన ట్రేడర్స్ కనెక్ట్ చేయకపోతే చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు. సో అందుకే చెప్తున్నాను, సో ఇక్కడ కాపీ ట్రేడింగ్ బేస్ మీదే అసలు కంపెనీ సస్టైన్ అవ్వాలా, సో లాంగ్ రన్ లో ఉండాలా పోవాలా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ కాపీ ట్రేడింగ్ ఎంత ఎఫిషియెంట్ గా, ఎంత జాగ్రత్తగా అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారో, అప్పుడు అంటే ఎంత జాగ్రత్తగా అకౌంట్ సెలెక్ట్ చేసుకుని కాపీ ట్రేడింగ్ కనెక్ట్ చేస్తారో, సో ఆ ప్లాట్ఫామ్స్ మాత్రమే లాంగ్ రన్ లో సస్టైన్ అవుతాయి. సో మిగతావన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మీరు అందుకే లాస్ట్ మీకు చూపించాను కదా 50+ ప్లాట్ఫామ్స్ అన్నాం కదా, సో అవన్నీ క్లోజ్ అవ్వడానికి మేజర్ రీజన్ వచ్చి కాపీ ట్రేడింగ్. సో వాళ్ళు బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ చేసిన లైవ్ అకౌంట్స్ కి సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం, సో లేదంటే వాళ్ళు అసలు కనెక్ట్ చేయకపోవడం. కొన్ని కొత్త ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే కంప్లీట్ గా పేఅవుట్స్ కి ఫెయిల్డ్ అకౌంట్స్ అండ్ ప్రాఫిట్ స్ప్లిట్ మీదే ఆధారపడిపోతాయి. అంటే ఫెయిల్డ్ అకౌంట్స్ ఇప్పుడు $10,000 చెప్పాను కదా ఇందాక, $10,000 వచ్చాయి. సో కానీ పేఅవుట్స్ అనగా వీళ్ళు పే చేయాల్సిన పేఅవుట్స్ అనగా ఒక 100K ఉందనుకోండి, సో వాళ్ళకి వచ్చింది 10,000, వీళ్ళు పే చేయాల్సింది 100K. సో మిగతా 90K ఎక్కడి నుంచి తెస్తారు? సో వాళ్ళ దగ్గర మనీ ఉండదు, సో వెంటనే ఫర్మ్ క్లోజ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఈ $90,000 ఈ $100K ప్రాఫిట్స్ వచ్చిన పరిస్థితి ఇంకంతే. సో వాళ్ళకి ₹1 కూడా రాదు, వాళ్ళ టైం వేస్ట్, ఛాలెంజ్ ఫీజు వేస్ట్, అన్ని వేస్ట్. సరే, సో ఇక్కడ ఒక బాగానే చెప్పావు. సో ప్లాట్ఫామ్స్కి ఎలా మనీ వస్తుంది, సో కాపీ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, సో ప్లాట్ఫామ్స్ ఎలా మనీ మేక్ చేస్తాయి, ఇదంతా బాగానే ఉంది. మరి అసలు ఇప్పుడు ఎలా అంటే బెస్ట్ ప్లాట్ఫామ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఏమన్నా వేస్ ఉన్నాయా? సో ఏమన్నా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చూడాలి బెస్ట్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సో నేను ఇప్పుడు క్లియర్గా అసలు బెస్ట్ ప్లాట్ఫామ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చి
ఇక్కడ చూస్తే టైటిల్ హౌ టు చూస్ ద బెస్ట్ ప్రాబ్లమ్ ఏ కంప్లీట్ గైడ్ ఫర్ ట్రేడర్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను 5 పాయింట్స్ చెప్తాను. సో ఈ 5 పాయింట్స్ బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఒక ప్రాబ్లమ్ కూడా రికమెండ్ చేస్తాను. సో ఆ ప్రాబ్లమ్ రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకు అది ఒక్క ప్రాబ్లమ్ నే రికమెండ్ చేస్తున్నాను, మిగతా ప్రాబ్లమ్స్ ఎందుకు రికమెండ్ చేయట్లేదు, సో అవన్నీ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో ఈ పాయింట్స్ మాత్రం మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏ ప్రాబ్లమ్, ఏ ఫండింగ్ కంపెనీస్ లో మీరు అకౌంట్స్ తీసుకోవాలన్నా ఫస్ట్ అసలు ఫర్మ్ లాంజివిటీ చెక్. సో అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఫర్మ్ ఉంది. సో మీరు చూస్తుంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డిజిటల్ వరల్డ్ లో మనకి ఒక ప్రాబ్లమ్ లాంచ్ చేయడం చాలా ఈజీ. ఏముందండి, ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తే చాలు. ఒక వెబ్సైట్ డెవలప్ చేసి ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక $5,000 $10,000 పే చేస్తే వాళ్ళకున్న ఫాలోయింగ్ కి ఈజీగా ప్రాబ్లమ్స్ ని మనకి కొంచెం సేల్స్ పెరుగుతాయి. పెరిగిన వెంటనే ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ క్లోజ్ చేస్తారు, ప్రాబ్లమ్ క్లోజ్ చేసి పేఅవుట్ చేయరు. సో చాలా ఈజీ ఈ రోజుల్లో స్కామ్ చేయడం సో ప్రాబ్లమ్స్ లో. సో అందుకే అసలు ఫర్మ్ ఎప్పటి నుంచి ఉంది, సో ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉంది చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్, సో నేను చెప్పేది అట్లీస్ట్ 1 ఇయర్ నుంచి అన్న ఉండాలి. సో న్యూ ఫర్మ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ట్రస్ట్ చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, న్యూ ఫర్మ్స్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయని. సో ఇప్పుడు మీరు చూస్తే యాజ్ ఆఫ్ నౌ మనకి అంటే డిస్కౌంట్స్ ఇచ్చే టైం కూడా అది చాలా రేర్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ కి డిస్కౌంట్ ఇచ్చారు, బ్లాక్ ఫ్రైడే డిస్కౌంట్ ఇచ్చారు, క్రిస్మస్ కి డిస్కౌంట్ ఇచ్చారంటే అది ఓకే, ఎందుకంటే ఫెస్టివల్స్ కాబట్టి సో ఇచ్చారంటే ఓకే. అలా కాకుండా ఎవ్రీ టైం ఎటువంటి ఫెస్టివల్స్ లేనప్పుడు కూడా 50% డిస్కౌంట్స్, సో లేదంటే 60% డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారంటే మాత్రం ఆ ఫర్మ్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటే ఇక్కడ ఫెయిల్డ్ ఛాలెంజెస్ నుంచి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100K అకౌంట్ ఒక $500 అనుకోండి, వీళ్ళు 50% డిస్కౌంట్ అంటున్నారు. సో ఈ ప్రాఫామ్ సమ్ ఎక్స్ అనే ప్రాఫామ్, సో ఈ ప్రాఫామ్ 50% డిస్కౌంట్ అన్నప్పుడు ఈ $500 వాళ్ళకి వచ్చేది ప్రాఫామ్కి వెళ్ళేది ఎంత, $250. సో $250 100K అకౌంట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళు పేఅవుట్స్ చేయాలి కదా. సో పేఅవుట్స్ చేయాలన్నప్పుడు ఈ ఫెయిల్డ్ అకౌంట్స్ నుంచి వచ్చే మనీ $250 పర్ అకౌంట్ నుండి చాలా తగ్గిపోతుంది. సో అప్పుడు బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఎలా పే చేస్తారు, సో పే చేసే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది కదా. సో అందుకే చెప్తున్నాను, సో బిగ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే సో అవి ఓన్లీ స్పెసిఫిక్ టైమ్స్ లో అంటే పర్వాలేదు, ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో. అలా కాకుండా ఎప్పుడు 50% 60% రన్ అవుతున్నాయి అంటే మాత్రం అది పెద్ద రెడ్ ఫ్లాగ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయండి. సో అది ఫస్ట్. అండ్ ఫర్మ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో 2 to 3 months అంటే ఉన్న ఫర్మ్స్ ని కూడా గట్టిగా ప్రమోషన్ చేస్తున్నారు. సో సమ్ ఎఫిలియేట్స్ గురించి కట్టాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో అసలు ఫర్మ్ ని ఎవడో రికమెండ్ చేస్తారని తీసుకోవడం కాదు మీరు. ఇప్పుడు నేను ఏదో ఒక ఫర్మ్ చెప్తాను, సో దాన్ని మీ బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా ఎప్పుడు బై చేయకండి. అసలు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేస్తున్నారంటే నిజంగా ఇతను జెన్యున్ గా ప్రమోట్ చేస్తున్నారా, సో ఫర్మ్ గురించి A to Z కంప్లీట్ గా చెప్తున్నారా, లేదంటే జస్ట్ ఎఫిలియేట్ మనీ గురించి, లేదంటే ఏదో ప్రమోషన్ మనీ గురించి కట చేస్తున్నారా అన్నది మీ అంతటి మీరు చెక్ చేసుకోవాలి. సో వన్స్ ఎప్పుడంటే మనం ఆ రీసెర్చ్ చేస్తామో అప్పుడు ఆ ఫర్మ్ మీద ట్రస్ట్ ఉంటుంది. అండ్ ప్రమోట్ చేసేవాడు కూడా జెన్యునా కాదా అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఫర్మ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉంది, సో ఈ పాయింట్ మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. రైట్, సో నెక్స్ట్ పాయింట్ వచ్చి పేఅవుట్ రికార్డ్ అనాలిసిస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మనీ పే చేయగానే సరిపోద్దా, మీకు లైవ్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత పేఅవుట్ కూడా చేయాలి కదా. ఇప్పుడు మీరు 100K అకౌంట్కి కష్టపడి ఒక 3 times పే చేశారు అంటే 3 times ఫెయిల్ అయ్యారు. సో 3 times ఫెయిల్ అయిన తర్వాత ఫెయిల్డ్ అకౌంట్స్ 3 ఉన్నాయి. 4th time మీరు సక్సెస్ అయ్యారు, 4th time పాస్ అయ్యారు. 4th time పాస్ అయ్యి ఒక $10,000 పేఅవుట్ తీశారు. ఒక $10,000 పేఅవుట్ తీసినప్పుడు ఈ $10,000 ప్రాఫిట్ పే చేయకపోతే అది ఎందుకు, వేస్ట్ కదా. ఈ 3 అకౌంట్స్ పెట్టిన మనీ వేస్ట్, అండ్ ఈ 4th అకౌంట్ పెట్టిన టైం వేస్ట్, టైం అండ్ మనీ వేస్ట్. సో కాబట్టి పేఅవుట్స్ చేయాలి కదా. ఫస్ట్ మన అకౌంట్స్ బై చేయడం ఒకటే కాదు, పేఅవుట్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫర్మ్ అసలు ఫర్మ్స్ పేఅవుట్స్ చేస్తున్నాయి లేదా, సో ఇది చాలా కేర్ఫుల్ చెక్ చేసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది మన ఫర్మ్స్ పేఅవుట్స్ చేస్తున్నాయి లేదా, మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో ఫర్మ్స్ పేఅవుట్స్ పోస్ట్ చేస్తాయి అండ్ ట్రేడర్స్ పోస్ట్ చేస్తారు. మీకు అర్థమవుతుందా, ట్రేడర్స్ పేఅవుట్స్ పోస్ట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్స్ పోస్ట్ చేసే పేఅవుట్స్ నమ్మకండి. నేను సమ్ ఫర్మ్ ని ప్రమోట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను కదా అంటే మరి నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ టైపే కదా, నువ్వు కూడా పేఅవుట్స్ పెడుతున్నావు కదా అని మీకు అది రావచ్చు. సో సర్టిఫికేట్స్ నమ్మకండి. పేఅవుట్ సర్టిఫికేట్స్ అనేవి మోస్ట్లీ ఎడిటెడ్. నేను చాలా సార్లు చూసాను చాలా ఫర్మ్స్ లో. సో ఫర్మ్ పేర్స్ అంటే నేమ్స్ చెప్పకూడదు, వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ చేస్తారు. సో కాబట్టి చాలా ఫర్మ్స్ సో స్పెషల్లీ పేఅవుట్ సర్టిఫికేట్స్ ఎడిట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఒక 10,000 20,000 ఫాలోవర్స్ కానీ ట్విట్టర్ లో ఉన్నారనుకోండి, యూట్యూబ్ లో 10,000 సబ్స్క్రైబర్స్, మీరు ఎటువంటి అకౌంట్స్ పాస్ అవ్వకుండానే మీకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేస్తున్నాయి వాళ్ళ ఫర్మ్ ప్రమోషన్ గురించి. అండ్ ఈ ప్రమోట్ చేసేవాడికి $500,000 ఇస్తున్నాయి. సో ఇదంతా పెద్ద స్కామ్. సో పేఅవుట్స్ మీకు డీటెయిల్డ్ గా
మెయిల్స్, వెరిఫికేషన్ మెయిల్స్ అంటే పేఅవుట్ యాక్సెప్ట్ చేసిన మెయిల్ అండ్ బైనాన్స్లో డిపాజిట్ అయిన అడ్రస్లు. సో బైనాన్స్లో కంప్లీట్ A to Z పెట్టేవాడిని మాత్రమే ట్రస్ట్ చేయాలి. పేఅవుట్ సర్టిఫికేట్స్ అనేవి పెద్ద ఫేక్. సో పేఅవుట్ సర్టిఫికేట్ నమ్మకండి. నేను ఇనిషియల్గా పేఅవుట్ సర్టిఫికేట్లు మన గ్రూప్లో పెట్టేవాడిని. సో అప్పుడు ఎగ్జాక్ట్గా చాలా ఫర్మ్స్ దగ్గర నేను ఇది అబ్జర్వ్ చేశాను. సో అప్పటి నుంచి నేను తీసుకున్న ప్రతి పేఅవుట్ మీకు బైనాన్స్లో డిపాజిట్ అడ్రస్లు అండ్ నా ఈమెయిల్స్ ప్రతిదీ మన గ్రూప్లో పెట్టడం జరిగింది. సో అలా పెట్టిన వాడిని మాత్రమే నమ్మండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి పెట్టే పేఅవుట్ సర్టిఫికేట్స్ మాత్రం దానికి వాల్యూ లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ కంటిన్యూస్గా పేఅవుట్ రిజెక్షన్స్ జరుగుతున్నాక సరే మనకి ఆ ఫర్మ్ అది నెగిటివ్ పాయింటే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఈ ఫర్మ్ పేరు నేను చెప్పగలను ఎందుకంటే అది రిజెక్ట్ చేసింది కాబట్టి. సో నాకు ఆ రైట్ ఉంది. సో ఫండెడ్ నెక్స్ట్ అనే ప్రాప్ ఫర్మ్ ఈ మధ్య కాలంలో చాలా పేఅవుట్స్ రిజెక్ట్ చేసింది. సో ఇలా ఏంటంటే చాలా ప్రాప్ ఫర్మ్స్ మనకి పేఅవుట్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. సో అలా పేఅవుట్ రిజెక్ట్ చేసే ప్రాప్ ఫర్మ్స్కి చాలా దూరంగా ఉండండి. అస్సలు ఎంత డిస్కౌంట్స్ ఇచ్చినా, ఎంత అట్రాక్టింగ్గా అకౌంట్ ప్రైజెస్ ఉన్నా సరే దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు పేఅవుట్స్ రావాలి. సో మీరు పే చేస్తుంది ఎందుకంటే అకౌంట్స్ పాస్ అయిన తర్వాత పేఅవుట్స్ తీసుకోవడానికి. సో పేఅవుట్సే రాకపోతే ఎందుకు, వేస్ట్ కదా. సో తర్వాత ఛాలెంజ్ రియలిజం అసెస్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో సమ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాఫిట్ టార్గెట్ 5%. సో ఇది కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ 5% ప్రాఫిట్ టార్గెట్. సో మీకు ప్రాఫిట్ టార్గెట్ చూస్తే 5% ఉన్నాయి. డ్రాడౌన్, డైలీ డ్రాడౌన్ 5% అండ్ ఓవరాల్ డ్రాడౌన్, డైలీ డ్రాడౌన్ 5%, ఓవరాల్ డ్రాడౌన్ 10% ఉన్నాయి. అంటే ఎంత తక్కువ చూసారా. phase 1 ఇప్పుడు 2 phase అకౌంట్ అనుకోండి. phase 1 వచ్చి 5, phase 2 వచ్చి 5. అంటే ఇక్కడ మనకి ఇచ్చేది 10% డ్రాడౌన్, కానీ వీళ్ళ థీమ్ అన్నది 5%. ఇది చాలా ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా మనం పాస్ అవ్వచ్చు కదా అని తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎంటైర్ ఇండస్ట్రీ 8% phase 1, 5% phase 2 పెడుతున్నారు. సో పాస్ అవ్వడానికి అంటే ఛాలెంజెస్ కంప్లీట్ చేయడానికి. అని నేను మళ్ళీ ఒక్కసారి ఈ పాయింట్ గుర్తు చేస్తున్నాను. సో ప్రాప్ ఫార్మ్స్ గురించి phase 1, phase 2 అంటే ఏంటి, ఇదంతా నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అని అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే అలా అనుకుంటారు. సో అందుకే మీకు డిస్క్రిప్షన్లో ఒక క్లియర్ వీడియో పిన్ చేస్తున్నాను. సో అసలు ప్రాప్ ఫార్మ్స్ రూల్స్ ఏంటి, సో ఫేజెస్ ఏంటి, ఛాలెంజ్ టైప్స్ ఏంటి, సో అవన్నీ. సో ఒక్కసారి ఆ వీడియో చూసేస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఈ రూల్స్ phase 1, phase 2, సో టార్గెట్స్, డ్రాడౌన్స్ ఇవన్నీ మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది జస్ట్ ఎలా సెలెక్ట్ చేయాలి ప్రాప్ ఫార్మ్ అని చెప్పే వీడియో కాబట్టి నేను అవేం తీసుకురావట్లేదు. సో అది ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఎలా ఎక్కువ డ్రాడౌన్ ఇచ్చి టార్గెట్స్ తక్కువ పెట్టే ప్రాప్ ఫార్మ్స్ కూడా మనకి రిస్కే. ఎందుకంటే మీకు ఒక్క విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏ ప్రాప్ ఫార్మ్, ఏ కంపెనీ, ఏ ఒక్కరు మీరు సక్సెస్ అవ్వాలని బిజినెస్ చేయరు. సో ఏ ప్రాప్ ఫార్మ్ అయినా సరే మీరు ఫెయిల్ అవ్వాలని చూస్తారు. సో ఇది ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా సో ప్రాప్ ఫార్మ్స్ ఉన్నవి మీ ఫెయిల్యూర్ గురించి. మీరు ఫెయిల్ అయితే అవి ఎంజాయ్ చేస్తాయి. సో వాటికి మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు పేఅవుట్స్ చేయనవసరం లేదు కాబట్టి. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాల్సింది ఏంటంటే ఫెయిల్ అవ్వదు. అవి ఎంత పెద్ద ప్రాప్ ఫార్మ్ అన్నా, FTM అవనండి, ఫైర్స్ అవనండి, ఆల్ఫా అవనండి, మైఫండ్ ఎఫెక్ట్స్ అవనండి, ఏదైనా సరే మీరు ఫెయిల్ అవ్వడమే కావాలి. సో కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవ్వడం కావాలన్నప్పుడు ఇంత ఈజీ ఛాలెంజెస్ ఏ ప్రాప్ ఫార్మ్ ఇస్తాయి? సో స్కామ్ ప్రాప్ ఫార్మ్సే కదా. సో కాబట్టి ఈజీ ఛాలెంజెస్, ప్రాఫిట్ టార్గెట్స్ తక్కువగా ఉండి డ్రాడౌన్స్ ఎక్కువగా ఉన్న ఛాలెంజెస్ ఉన్నాయంటే మాత్రం దాని జోలికి వెళ్ళకండి. మోస్ట్లీ అవి పేఅవుట్స్ చెయ్యు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనకి పేఅవుట్ కావాలి. సో పేఅవుట్స్ చేసేదానికి మాత్రం మనం వెళ్ళాలి. సో ఇక్కడ మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండస్ట్రీ స్టాండర్డ్, ఎంటైర్ ఇండస్ట్రీ అంటే ప్రాప్ ఇండస్ట్రీలో టార్గెట్స్ ఎలా ఉన్నాయి, సో ఈ ప్రాప్ ఫార్మ్ మనకి టార్గెట్స్ ఎలా ఆఫర్ చేస్తుంది, సో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు టార్గెట్స్ రియలిస్టిక్గా ఉన్నాయా లేదా, లేదంటే అన్రియలిస్టిక్గా మనకి ఎక్కువ డ్రాడౌన్ వచ్చి తక్కువ ప్రాఫిట్స్ తీయమంటున్నారంటే మాత్రం దాన్ని స్కామ్ ప్రాప్ ఫార్మ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో ఇంకా నెక్స్ట్ వన్, సో ప్రైస్ స్టేబిలిటీ టెస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో డిస్కౌంట్స్ ఈ మధ్య కాలంలో కొత్త ప్రాప్ ఫార్మ్స్ చాలా దారుణంగా ఇస్తున్నాయి డిస్కౌంట్స్. నేను రీసెంట్గా ఒక ప్రాప్ ఫార్మ్ చూస్తాను, అది 80% డిస్కౌంట్ అంట. నాకు ఒక్క విషయం చెప్పండి, 80% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అండ్ 60% డిస్కౌంట్స్ ఇచ్చి ప్రాప్ ఫార్మ్స్ నిజంగా రన్ చేయగలరు అనుకుంటున్నారా? సో అంత డిస్కౌంట్స్ ఇచ్చి నిజంగా ప్రాప్ ఫార్మ్స్ ప్రాఫిటబుల్గా రన్ చేయగలం అంటే మరి టాప్ ప్రాప్ ఫార్మ్స్ లైక్ FTMO, ఫైర్స్, మైఫండ్ ఎఫెక్ట్స్ మరి ఇవి ఎందుకు అంత డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు? సో ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి సేల్స్లో ప్రాబ్లం ఉంటే తప్పించి ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బిజినెస్ మోడల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, షూస్ సేల్స్ వస్తున్నాయి. సో షూస్ సేల్స్ వచ్చినప్పుడు ఎవరు డిస్కౌంట్స్ ఇవ్వరు కదా.
ఎందుకు ఇస్తారు? ఎప్పుడంటే సేల్స్ డ్రాప్ అయ్యి అప్పుడే కదా డిస్కౌంట్స్ ఇస్తారు. సో ఇక్కడ డిస్కౌంట్స్ అగ్రెసివ్గా ఇస్తున్నారు అంటే మాత్రం అదొక రెడ్ ఫ్లాగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ కొత్తగా వచ్చిన ప్లాట్ఫామ్స్ మరి డిస్కౌంట్స్ ఇవ్వకపోతే వాళ్ళ మార్కెట్ని ఎలా గ్రాప్ చేస్తారు? సో వాళ్ళకి ఉండాలి కదా, అంటే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు అట్రాక్ట్ చేయాలంటే కొత్త ప్లాట్ఫామ్స్, సో వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వాలి కదా. అంటే కొత్త ప్లాట్ఫామ్స్ డిస్కౌంట్స్ ఇవ్వాలి, నేను కాదని చెప్పను, కానీ ఎంతవరకు? సో 50%, 60% కట్టేస్తే వాళ్ళు పేఅవుట్స్ చేసే దగ్గర మనీ ఎలా వస్తుంది? సో కాబట్టి డిస్కౌంట్స్ అనేవి కరెక్ట్ కాదు. ఎంత కొత్త ప్లాట్ఫామ్ అన్నా సరే దానికి ఒక లిమిట్ ఉంటుంది. 20%, 25% అంటే అది ఒక రీజనబుల్. అంతేగాని ఏకంగా 50%, 60% ఇస్తున్నారంటే మాత్రం మీకు పేఅవుట్స్ రావు. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి పే చేయడం కాదు, మనకి కంపెనీ నుంచి కూడా రావాలి, పేఅవుట్స్ కూడా రావాలి. కాబట్టి ఇది ఒకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా తర్వాత వచ్చి రేటింగ్స్. సో రేటింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే మీరు అంటే ఇంపార్టెంట్ మీన్స్ సమ్ వెబ్సైట్స్ లైక్ ట్రస్ట్ పైలట్ అని ఇంకా సమ్ ఉన్నాయి ఏంటంటే రేటింగ్ ఇచ్చే వెబ్సైట్స్. సో అందులో ఓన్లీ నమ్మి మీరు అకౌంట్స్ తీసుకుంటున్నారంటే మాత్రం అది చాలా చాలా పెద్ద స్కామ్ కింద లెక్క. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే మనీ ఇచ్చి రేటింగ్స్ అంటే ఇమ్మని చెప్తున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో సమ్ ఎక్స్ అనే ప్లాట్ఫామ్ ఒక 10 మెంబర్స్కి మీకు ఒక్కొక్కరికి 5K అకౌంట్ ఫ్రీగా ఇస్తాను, మీరు వెళ్ళి వెబ్సైట్లో నా ప్లాట్ఫామ్స్ పేఅవుట్స్ చేస్తుంది, సో మంచి ప్లాట్ఫామ్ అని రేటింగ్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో అందుకే ఈ రేటింగ్స్ నమ్మకండి. ఎప్పుడైనా సరే ప్రూఫ్స్, ట్రస్ట్ పైలట్లో పలానా ప్లాట్ఫామ్ స్కామ్ అన్నారు అంటే దానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఎక్కడ దొరుకుతుంది? ట్విట్టర్లో చూడండి. ట్విట్టర్లో వాళ్ళు ఒక స్కామ్ అని రాస్తే దానికి ప్రూఫ్స్ కూడా తప్పకుండా కింద ట్యాగ్ చేస్తారు. చాలా సోషల్ మీడియాలో రేటింగ్స్ ఒక్కటే డిపెండ్ అవ్వద్దు. రేటింగ్స్ ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను, కానీ అందులో జెన్యున్ రేటింగ్స్ ఏంటి, ఫేక్ రేటింగ్స్ ఏంటి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో నేను చూసేది ఏంటంటే ప్లాట్ఫామ్ అటాక్స్. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఒక మంచి గ్రో అయ్యే ప్లాట్ఫామ్స్ మీద ఈ ట్రస్ట్ పైలట్ సోషల్ మీడియాలో హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో ఒక రూల్ బ్రేక్ చేస్తారు, అకౌంట్ ఫెయిల్ అవుతుంది. అకౌంట్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చి ఇంకో నేను ఎటువంటి రూల్ బ్రేక్ చేయలేదు, సో ఈ ప్లాట్ఫామ్ స్కామ్, సో ఈ ప్లాట్ఫామ్ అకౌంట్స్ తీసుకోవద్దు అని చెప్తారు. కానీ వాళ్ళు కంప్లీట్గా రూల్ బ్రేక్ చేసి ఉంటారు. సో వాళ్ళు చేసేదాన్ని వాళ్ళ వైపే కంప్లీట్ మిస్టేక్ ఉంటుంది, సో ప్లాట్ఫామ్ వైపు ఎటువంటి మిస్టేక్ ఉండదు. సో కాబట్టి మీరు ఈ సోషల్ మీడియాలో ట్రస్ట్ పైలట్ అండ్ ఇంకా సమ్ అదర్ రేటింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, సో అందులో చూసే రేటింగ్స్ని ఎట్టి పరిస్థితుల్లోని నమ్మకండి. అంటే ఒక పాయింట్ వరకు ఓకే, బట్ మీకు ఏంటంటే ఏది చూసినా సరే మీకు ప్రూఫ్స్ ఉండాలి. సో ప్రూఫ్స్ లేకుండా ఏది నమ్మకండి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఒక్కదాని మీద ఒకటి అటాక్స్ చేసుకుంటున్నాయి. అంటే వాళ్ళ కమ్యూనిటీని వేరే ప్లాట్ఫామ్స్కి అపోజిట్గా రాయించడం, సో యూస్ చేసుకొని సో ఇలా చేస్తున్నాయి. కాబట్టి ఈ రేటింగ్ అనేది యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం వర్త్లెస్ అని చెప్పాలి. రైట్. సో ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత ఈ 5 పాయింట్స్ చూసుకున్న తర్వాత ప్లాట్ఫామ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 5 పాయింట్స్ కరెక్ట్గా ఇప్పుడు 50% డిస్కౌంట్స్ కట్ లేకుండా 10-20% డిస్కౌంట్స్ అండ్ చాలా వెరీ రేర్ డిస్కౌంట్స్ ఉండి అండ్ ట్రస్ట్ పైలట్లో డీసెంట్ స్కోర్ ఉండి అండ్ ట్రస్ట్ పైలట్ నేను రికమెండ్ చేయాలండి. సోషల్ మీడియాలో కంప్లైంట్స్ లేకుండా ఉంటే చాలు. అంటే పేఅవుట్ రిజెక్షన్స్ అండ్ వాళ్ళ తరపు నుంచి ఎటువంటి అంటే కంపెనీ మీద ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉంటే చాలు. ట్రస్ట్ పైలట్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ వెబ్సైట్. సో వాళ్ళు పెయిడ్ రివ్యూస్ చేసేస్తున్నాయి చాలా ప్లాట్ఫామ్స్. సో ఇది వదిలేండి. అండ్ ప్రొఫెషనల్గా ఉండాలి. సో ట్విట్టర్ అకౌంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ప్రొఫెషనల్గా మెయింటైన్ అవ్వాలి. అంటే కంటిన్యూస్గా కంటెంట్ పోస్ట్ చేయడం, సో కంటిన్యూస్గా ట్రేడర్స్కి అంటే ఏమైనా ఇష్యూస్ వస్తే ఆన్సర్ చేయడం, సో కంటిన్యూస్గా ట్వీట్స్ చేయడం, సో ఇలా యాక్టివ్గా ఉండాలి అకౌంట్స్. సో అవి కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇన్యాక్టివ్గా ఉన్నాయంటే మాత్రం సో అది కూడా ఫర్మ్ మీద ఇంట్రెస్ట్ పోయినట్టే. సో ఫర్మ్ ఫ్యూచర్లో క్లోజ్ అవుతుంది అన్న ఒక అంటే ఆ థాట్ని అంటే ఆలోచన వస్తుంది. కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఈ ప్రొఫెషనల్ వైబ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. అండ్ తర్వాత పేఅవుట్ రికార్డ్ అనాలిసిస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని పేఅవుట్స్ చేస్తుంది ఈ మధ్య కాలంలో చాలా వెబ్సైట్లు ఉన్నాయి పేఅవుట్స్ ట్రాక్ చేయడానికి, ప్లాట్ఫామ్స్ చేసే పేఅవుట్స్. మనకి ఇందులో బ్లాక్ చైన్ అనాలిసిస్ అని ఒక నాకు ఆ వెబ్సైట్ ఐడియా లేదు, ఒకసారి గ్రూప్లో పెడతాను, చెక్ చేయండి. సో ఆ వెబ్సైట్లో ఆన్ చైన్లో క్రిప్టో ద్వారా ఎన్ని పేఅవుట్స్ చేశారు, ఏ ప్లాట్ఫామ్ ఎంత చేసింది అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో పేఅవుట్స్ చూసుకోండి. అండ్ ఛాలెంజ్ అనేది అంటే రియలిస్టిక్గా ఉందా లేదా, లేదంటే బాగా తక్కువ టార్గెట్స్ ఇచ్చి ఎక్కువ డ్రాడౌన్ కట్టేస్తున్నారంటే మాత్రం అది అన్రియలిస్టిక్. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంటే చాలా బెస్ట్గా ఆఫర్ చేస్తున్నారంటే మాత్రం అదొక కొంచెం రెడ్ ఫ్లాగ్. బెస్ట్గా ఆఫర్ చేస్తే ఎందుకు రెడ్ ఫ్లాగ్ అంటే చెప్పాను కదా, ప్లాట్ఫామ్స్ ఉన్నవి మీరు ఫెయిల్ అవుతే అవి మనీ తీసుకుందాం అంటే మనీ తీసుకోవడానికి. సో ప్లాట్ఫామ్స్ ఏవి మీరు సక్సెస్ అవ్వాలని చూడు. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్స్ కూడా.
అండ్ ఫస్ట్ వన్ ఫర్మ్ ఎప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ ఉంది అని. మీరు ఎప్పటి నుంచో ప్రాబ్లమ్ ఫేస్ లో ఉంటే మీకు మెటా ట్రేడర్ ఇండస్ట్రీని వదిలేయడం అది చూసుంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు అకౌంట్స్ తీసుకుంటే మాత్రం సీ ట్రేడర్ ఆఫర్ చేసే ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయండి. మెటా ట్రేడర్ ఆఫర్ చేసే ప్రాబ్లమ్స్ దగ్గరే అకౌంట్స్ తీసుకోండి. ఎందుకంటే మెటా ట్రేడర్ లైసెన్స్ అనేది అంత ఈజీ కాదు. సో చాలా మనీ స్పెండ్ చేస్తే తప్పించి మెటా ట్రేడర్ లైసెన్స్ రాదు. అంటే మెటా ట్రేడర్ 5 లైసెన్స్ రాదు, MT5 అంటారు. సో మెటా ట్రేడర్ 5 లైసెన్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంత అమౌంట్ పే చేసి లైసెన్స్ తీసుకుంటున్నారు, అంత సర్వీస్ తీసుకుంటున్నారు అంటే MT5 నుంచి మనకి అది కొంచెం అంటే ప్లాట్ఫామ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మీద లాక్స్ అండ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అంత ఈజీ క్లోజ్ చేయలేరు కదా, క్లోజ్ చేయరు కదా. సో అదొక బెనిఫిట్ మనకి. సో MT5 ఆఫర్ చేసే ప్లాట్ఫామ్స్ కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి, ఓకేనా. సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడు నా రికమెండేషన్ ఏంటి? సో ఓకే, ఇన్ని చెప్పా కదా. ఇప్పుడు అసలు నీ దృష్టిలో బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? సో అసలు ఎందుకు బెస్ట్? సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది అని చెప్పడం ఈజీ, దానికి బెస్ట్ రీజన్స్ ఏంటి? సో అవి కూడా ఒకసారి చెప్పు అంటే, సో నేను రికమెండ్ చేసే ప్లాట్ఫామ్ వచ్చి MyFundedFX అండ్ FTMO. సో ఈ రెండు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. సో ఇవి నా దృష్టిలో ఇవి రెండు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఎందుకు అనేది నేను రీజన్స్ చెప్తాను. ఓకే, ఈ రెండేనా ఇంకేవి లేవంటే ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా ప్లాట్ఫామ్స్ బెస్ట్ ప్లాట్ఫామ్స్ అని కాదని చెప్పను. బట్ నాకు తెలిసినంత వరకు నేను ఎటువంటి కంప్లైంట్స్ చూడలేదు అండ్ కమ్యూనిటీ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్లాట్ఫామ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ వచ్చి MyFundedFX అండ్ FTMO. సో ఎందుకు MyFundedFX? సో ఈ వీడియోలో నేను స్పెషల్లీ MyFundedFX మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ ఎంటైర్ ప్రాప్ ఇండస్ట్రీలోనే MyFundedFX ని అసలు బీట్ చేసే ప్లాట్ఫామ్ కొన్ని విషయాల్లో ఏది లేదు. సో అదేంటో మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఫేజ్ 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 స్టెప్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఫేజ్ 1 పాస్ అయిన తర్వాత ఫేజ్ 2 కి చాలా ప్లాట్ఫామ్స్ 3 to 5 days తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? సమ్ ప్లాట్ఫామ్స్ అంటే అక్కడ ఫేజ్ 1 లోనే ఏదో రీజన్ చెప్పి ఫెయిల్ చేసేస్తున్నారు అనుకోండి. బట్ ఇక్కడ MyFundedFX అనేది ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 అనేది ఇన్స్టెంట్ గా మనకి డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇప్పుడే మీరు ఫేజ్ 1 పాస్ అయిపోయారు, విత్ ఇన్ 1 to 2 minutes లో మీకు ఫేజ్ 2 డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంటే ఇన్స్టెంట్. మీరు ఈవెన్ FTMO 5% కూడా మనకి ఫైర్స్ కూడా ఇంత ఇన్స్టెంట్ గా ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 డీటెయిల్స్ ఇవ్వట్లేదు. అందరూ 24 to 48 hours తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ట్రేడర్స్ టైం కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, అందుకే ఇన్స్టెంట్ గా వీళ్ళు ఫేజ్ 2 డీటెయిల్స్ ఇస్తున్నారు. అంటే ఫేజ్ 2 నుంచి లైవ్ అకౌంట్ కూడా ఇన్స్టెంటే. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఫేజ్ 2 అకౌంట్ పాస్ అయ్యారు, లైవ్ అకౌంట్ కూడా మీకు విత్ ఇన్ 5 minutes లో లైవ్ అకౌంట్ వస్తుంది. అంటే KYC కూడా మీకు 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. అంత ఇన్స్టెంట్. చూసారా? అంటే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్లోజ్ అయ్యేలా ఉంటే అన్ని ఇలా ఇన్స్టెంట్లు చేయదు. 24 to 48 hours టైం పెడతారు. ఎందుకంటే 24 to 48 hours లో మనకి ఎక్కువ సేల్స్ అవుతాయి. సో సేల్స్ నుంచి వచ్చే మనీ ఉంటుంది కదా, దాంతో పేఅవుట్ చేద్దాం, సో అప్పుడు వీళ్ళకి అకౌంట్స్ ఇష్యూ చేద్దాం అని ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఎలా ఇస్తున్నారు అంటే మాత్రం అదొక మనకి గ్రీన్ ఫ్లాగ్, అంటే మనకి కొంచెం పాజిటివ్ గా చూడొచ్చు. సో అండ్ పేఅవుట్స్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో పేఅవుట్ టైం ఎంత? సో ఈ మధ్య కాలంలో నేను చూసేది అంటే చాలా ప్లాట్ఫామ్స్ లో క్లోజ్ అయ్యే సిమ్టమ్స్ అంటే దాన్ని ఏమంటారు, క్లోజ్ అయ్యే థింగ్స్ ఉంటాయి కదా. అంటే క్లోజ్ అయ్యే ముందు నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే పేఅవుట్ టైం అనేది చాలా ఎక్కువ తీసుకోవడం. ఇప్పుడు మీరు చూస్తే చాలా ప్లాట్ఫామ్స్ లైక్ TFT, ది ఫండెడ్ ట్రేడర్, క్లోజ్ అయ్యే ముందు SFT క్లోజ్ అయ్యే ముందు పేఅవుట్స్ చేయడానికి 7 days 8 days తీసుకుండేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ఒక 10K ప్రాఫిట్ వచ్చింది, $10K. సో నేను ఇప్పుడు పేఅవుట్ పెడితే నాకు పేఅవుట్ అవడానికి 7 days పట్టేది. సో అంటే ఇలా టైం పెరిగిపోతుందంటే పేఅవుట్ కన్నీ టైం మీకు విత్ ఇన్ 24 hours మ్యాక్స్ టైం. సో 24 hours లో మీకు పేఅవుట్ అవ్వట్లేదంటే మాత్రం సో ఫర్మ్ ఇంకా క్లోజింగ్ చాలా దగ్గరగా ఉంది. సో దగ్గరగా ఉన్నట్టు మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనీ ఉన్న ఫర్మ్స్ టైం ఎందుకు తీసుకుంటే చెప్పండి. ఇప్పుడు నేను పే చేయాల్సింది ఒక $10K పే చేయాలి ఒక ట్రేడర్కి. నా దగ్గర ఒక 100K ఉన్నాయి. సో 100K ఉన్నప్పుడు మనకి ఏం చూపు ఇంకా వెంటనే 10K వచ్చిన పేఅవుట్ తక్కువ పే చేసేస్తాం కదా. మళ్ళీ ఒక 24 hours వెయిట్ చేయండి, 48 hours వెయిట్ చేయండి అంటున్నానంటే నా దగ్గర మనీ లేకే కదా నేను వెయిట్ చేయమంటున్నాను. అప్పుడు కొత్తగా ఈ 24 to 48 hours లో ఎవరైనా అకౌంట్ నా ఫర్మ్ లో బై చేస్తే వాళ్ళు పే చేసిన ఫీజు వస్తుంది కదా. సో ఆ ఫీజుతో వీళ్ళకి పేఅవుట్ చేద్దామని నేను వెయిట్ చేయమంటున్నాను. సో ఇలా వెయిట్ చేయమంటున్నాను అంటే నేను కంప్లీట్ గా ఫీజెస్ మీద ఆధారపడుతున్నాను. అంటే నాకు బ్యాకప్ క్యాపిటల్ లేదు. సో బ్యాకప్ క్యాపిటల్ లేకపోతే ఎప్పటికైనా సరే ఫీజు ఓన్లీ ఫెయిల్డ్ అకౌంట్స్ మీద డిపెండ్ అయితే సో మనకి అది ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఫర్మ్ కూడా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి సో ఓన్లీ ఫెయిల్డ్ ఛాలెంజెస్ మీద డిపెండ్ అయ్యే ఫర్మ్స్ ని అవాయిడ్ చేయండి. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే పేఅవుట్ స్పీడ్. సో పేఅవుట్ స్పీడ్ కానీ 24 hours లో మీకు 24 వర్కింగ్ అవర్స్, నేను మళ్ళీ చెప్తున్నాను 24 వర్కింగ్ అవర్స్ లో మీకు పేఅవుట్ రాకపోతే మాత్రం అదొక రెడ్ ఫ్లాగ్. సో ఇక్కడ MyFundedFX ని నేను రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే MyFundedFX పేఅవుట్స్ అనేవి less than 1 hour.
నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎంటైర్ ఫారెక్స్ ఇండస్ట్రీలోనే, అంటే టాప్ ఇండస్ట్రీలోనే MY500FX పే చేసే అంత స్పీడ్గా ఏ ఫర్మ్ పే చేయట్లేదు. FTMO, 5 years ఫండింగ్ పిప్స్, ఆల్ఫా క్యాపిటల్, మీరు ఏ ఫర్మ్ అన్నా, ఏ ఫర్మ్ తోనే కంపేర్ చేసుకొని MY500FX యూనిక్. పేఅవుట్ విషయంలో అంటే మాత్రం వేరే ఫర్మ్ MY500FX పక్కకు కూడా రాదు. నేను ఓవర్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే మీరు రీసెర్చ్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏం చెప్పినా సరే ఇక్కడ మీ ఓన్ రీసెర్చ్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్తుంది నిజమా అబద్ధమా ఏంటి అన్నది. ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఈ ఫర్మ్ గురించి A to Z తెలుసు, ఓకేనా. సో ఈ ఫర్మ్ ఏంటి, పేఅవుట్స్ ఎలా చేస్తుంది, ఎంత స్పీడ్ గా చేస్తుంది, సో అవన్నీ నేను ఎప్పటికప్పుడు మన గ్రూప్ లో అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ మన గ్రూప్ లో కూడా చాలా మంది పేఅవుట్స్ తీసుకున్నారు MY500FX దగ్గర నుంచి. సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి, వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకా ఫోర్త్ వన్, సో అకౌంట్ రీసెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చేసే అంటే వర్స్ట్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మీకు ఒక 10K ప్రాఫిట్ వచ్చింది, $10K ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నాయంటే పే చేయడానికి 3 days పడతాయి. అంటే మీ అకౌంట్ నుంచి మీకు ఆల్రెడీ రన్ అవుతున్న ఒక 100K అకౌంట్ 110కి వెళ్తుంది కదా, మీ అకౌంట్ నుంచి డెబిట్ చేయడానికి 3 days తీసుకుంటారు, మీకు పే చేయడానికి 3 days, టోటల్ 6 days తీసుకుంటారు. సో ఎలా చేస్తున్నారంటే ఇక్కడ మీ టైం 6 days వేస్టే కదా. సో ఇలా చేసి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయండి. ఇక్కడ MY500FX మీకు వన్స్ ఇలా పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టిన 15 minutes లోనే మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100K అకౌంట్లో ఒక 5K ప్రాఫిట్ తీసారనుకోండి, 5K ప్రాఫిట్ తీస్తే ఇప్పుడు మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టారు, విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టిన 15 minutes లోనే మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి, అంటే ఇది 1,05,000 ఉంటుంది కదా, అది మళ్ళీ 100Kకి వచ్చేస్తుంది. ఈ 5K మీ మీ క్రిప్టో వాలెట్ ఉంటుంది కదా, దానికి డెబిట్ అంటే క్రెడిట్ అయిపోతుంది. సో మీ అకౌంట్ నుంచి 15 minutes లో డెబిట్ అవుతుంది మీ వాలెట్లోకి, మీ క్రిప్టో వాలెట్ ఆర్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కదా, బ్యాంక్లోకి విత్ ఇన్ 1 hour లో క్రెడిట్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నేను, 95% పేఅవుట్స్ అన్ని మీకు విత్ ఇన్ 1 hour లోనే క్రెడిట్ అవుతాయి. మరి మిగతా 5% ఏమవుతాయంటే, మిగతా 5% 24 hours. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను MY500FX నేను చాలా పేఅవుట్స్ తీసుకున్నాను. సో నాకు వచ్చి అన్ని పేఅవుట్స్ 90% పేఅవుట్స్ అన్ని less than 10 minutes లోనే వచ్చేసాయి. 1 hour కూడా కాదు, 10 minutes. సో 10 minutes ఒకటి, 9 minutes ఒకటి, అండ్ ఒక 23 minutes, ఒక 2 hours పట్టింది. సో ఇలా సో మాక్సిమం 1 to 2 hours అంటే చాలా స్పీడ్ కదా. సో చాలా ప్రాబ్లమ్స్ డేస్ తీసుకున్నప్పుడు 2 hours 1 hour లో పే చేయడం అంటే చాలా చాలా గ్రేట్. ఎంత ఫండింగ్ లేకపోతే బ్యాక్ ఎండ్ లో అంత స్పీడ్ గా పే చేస్తారు. సో అంతే, అది కూడా రైటే కదా. సో కాబట్టి మీరు పేఅవుట్ స్పీడ్ చెక్ చేసుకోవాలి. తర్వాత phase 1 నుంచి phase 2 ఎంత టైం పడుతుంది, phase 2 నుంచి లైవ్ అకౌంట్కి ఎంత టైం పడుతుంది, కేవైసీ ఎంత స్పీడ్గా అప్రూవ్ చేస్తున్నారు. సో కేవైసీ దగ్గర కూడా మోస్ట్లీ ట్రేడర్స్ తప్పు ఉంటుంది. సో కేవైసీ రిజెక్షన్స్ ఈ మధ్య కాలంలో నేను చాలా చూస్తున్నాను. సో ట్రేడర్స్ మిస్టేక్ లేకుండా కేవైసీ రిజెక్షన్స్ చేస్తున్నారంటే మాత్రం అది కూడా పెద్ద రెడ్ ఫ్లాగే. కానీ యాజ్ ఆఫ్ నౌ ఏ ప్లాట్ఫామ్ కేవైసీ అనేది మాన్యువల్గా చెక్ చేయట్లేదు. సో అంతా ఆటోమేటిక్ సిస్టమ్స్ చెక్ చేస్తున్నాయి కాబట్టి సో మాక్సిమం కేవైసీ ప్లాట్ఫామ్స్ నుంచి అంటే మాత్రం రిజెక్షన్స్ రావు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే. మీరు చేసే మిస్టేక్స్ వల్లే రావచ్చు. సో కాబట్టి డేటాని మీరు ప్రొఫైల్ 1-2 సార్లు చూసుకుని కేవైసీ కంప్లీట్ చేయండి. ఓకే, సో ఇది కంప్లీట్ గా MY500FX ఈ ఎంటైర్ ప్లాట్ఫామ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, ఒకసారి జాయిన్ అవి చెక్ చేయండి. సో ఎలాంటి పేఅవుట్స్ చేస్తుంది, సో ఎంత టైం తీసుకుంటుంది, సో ఎలాంటి సర్వీస్ ఆఫర్ చేస్తుంది, అదంతా చాలా డీటెయిల్ గా ఎప్పటికప్పుడు నేను పెడుతూనే ఉంటున్నాను. సో ఇంతకంటే బెస్ట్ ప్లాట్ఫామ్ నేను మీకు రికమెండ్ చేయలేను. అదేంటి ఇప్పుడు ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు బెస్ట్ కాదు, సో అవి మనకి దీంతో కంపేర్ చేస్తే బెస్ట్ కాదంటే అవి బెస్ట్ కాదని నేను చెప్పను. కానీ అవన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం MY500FX బెస్ట్ అని చెప్తాను. ఓకేనా. సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడు నేను అసలు యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం మనకి స్పెషల్లీ MY500FX వాళ్ళు 20% డిస్కౌంట్ +1+1 ఆఫర్ అనౌన్స్ చేశారు. సో బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా. సో అది మీకు ఒకసారి చూపించి ఆ ఆఫర్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫర్ వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ పిన్నెడ్ అంటే లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది. సో జాయిన్ అయ్యి పిన్నెడ్ మెసేజ్ ఒకసారి చెక్ చేస్తే మీకు ఆఫర్ కనిపిస్తుంది. ఒకసారి నేను కూడా ఆఫర్ దగ్గర తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, సో ఇది చూస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో 1435 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మీరు ఎలా జాయిన్ అయిన తర్వాత మీరు ఎలా జాయిన్ అవుతారు కదా, పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు బ్లాక్ ఫ్రైడే డీల్ అని ఒక డీల్ కనిపిస్తుంది. సో ఈ డీల్ ఏంటంటే మీరు ఒక అకౌంట్ కొంటే ఇంకొక అకౌంట్ మీకు ఫ్రీగా వస్తుంది. సో ఇది అమేజింగ్ డీల్. MY500FX స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి డీల్ ఎప్పుడు మనకి ఇవ్వలేదు. సో MY500FX స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. సో అన్ని ఇయర్స్ నుంచి మనకి ఎలాంటి డీల్ ఎప్పుడు ఇవ్వలేదు. సో ఈ డీల్ ఏంటంటే 20% మీకు డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100K అకౌంట్ మీకు ఒక $500 అనుకోండి. సో ఇందులో 20% అంటే మీకు $400కి 100K అకౌంట్ వస్తుంది. సో ఈ $400కి 100K అకౌంట్ ప్లస్ మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, buy 1 get 1 అంటే ఈ 100Kకి ఇంకొక 100K ఫ్రీగా ఇస్తారు. సో మీకు అర్థమవుతుందా, ఒక 100K కొంటే మీకు ఇంకొక 100K ఫ్రీగా వస్తుంది. సో ఫస్ట్ 100K పాస్ అయిన తర్వాత. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్. సో ఎలాంటి ఆఫర్ మాత్రం నేను
అంటే మై ఫండ్ ఆఫ్ ఎక్స్ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. సో ఒకసారి మీరు ఎవరైనా అకౌంట్స్ తీసుకోవాలంటే మాత్రం సో మీరు ట్రై చేయొచ్చు. అండ్ మన లింక్ యూస్ చేయండి, మీకు డిస్కౌంట్ 20% వస్తుంది. అండ్ అది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ మన లింక్, సో మన ఎఫిలియేట్ కోడ్ వచ్చి చైతు10. సో ఈ కోడ్ యూస్ చేసి ఎవరైతే అకౌంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సపోర్ట్ ఏంటంటే, మీకు మై ఫండ్ ఎఫెక్ట్స్ నుంచి ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వస్తే, లైక్ అకౌంట్ డీటెయిల్స్ రాకపోవడం, పేఅవుట్ రిజెక్షన్స్, సో మీ తప్పు లేకుండా ఏం జరిగినా, సో ట్రేడర్స్ తప్పు లేకుండా కంపెనీ ఏ నెగిటివ్ థింగ్ ఏమైనా చేసినా, సో నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. జస్ట్ మీరు నా లింక్ యూస్ చేసి, నా కోడ్ యూస్ చేసి అకౌంట్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే హామీ అంటే అది. సో మీకు ఎటువంటి ఇష్యూ రానివ్వను. సో ఫర్మ్ తరపు అంటే ఫర్మ్ మీకు ఎటువంటి షేడీ థింగ్స్ కట్ట చేసి, షేడీ రూల్స్ కట్ట పెట్టి పేఅవుట్స్ రిజెక్ట్ చేస్తే మాత్రం నా తరపున మీకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఎప్పుడూ జరగవు. అండ్ ఇక్కడ బ్రో ఫైనల్ గా బాగానే చెప్పు, కానీ మై ఫండ్ ఎఫెక్ట్స్ ఇది ప్రమోట్ చేసినట్టు అవుతుంది కదా, ఇది ప్రమోషన్ వీడియో కాబట్టి నువ్వు ఎప్పుడు పాజిటివ్ గానీ చెప్తావు. ఏ మై ఫండ్ ఎఫెక్ట్స్ లో నెగిటివ్స్ లేవా అంటే, నేను ఒకటి చెప్తున్నాను అని మీరు బై చేయొద్దు, మీరు రీసెర్చ్ చేయండి. మై ఫండ్ ఎఫెక్ట్స్ లో ఇప్పటి వరకు 1435 మెంబర్స్ ఉన్నారు కదా. సో మీలో చూసిన వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తారు కదా, ఒకసారి గ్రూప్ లో పెట్టండి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే. నెగిటివ్స్ మీన్స్ లేవరేజ్ తక్కువ, సో ఇది తక్కువ అది తక్కువ అవి కాదు. నాకు కావాల్సిన పేఅవుట్ రిజెక్షన్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి కంపెనీకి కొన్ని అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ రూల్స్ కి తగ్గట్టు కంపెనీ స్టేబుల్ గా ఉండాలి అంటే వాళ్ళకి తగ్గట్టు చేస్తారు. సో కాబట్టి మై ఫండ్ ఎఫెక్ట్స్ లో ది బెస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ పేఅవుట్స్. సో చాలా వరకు పేఅవుట్స్ అనేవి ఇన్స్టెంట్ గా వస్తాయి. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 డైరెక్ట్ గా ఎటువంటి పేఅవుట్ రిజెక్షన్స్ ఉండవు. ఒక్క పేఅవుట్ రిజెక్షన్ కూడా ట్రేడర్స్ మిస్టేక్ లేకుండా, అంటే మన మిస్టేక్ ఉంటే కాపీ ట్రేడింగ్ చేసి అటువంటి ఏమైనా చేస్తే పేఅవుట్ రిజెక్షన్స్ అవుతాయి తప్పించి అసలు ఎట్టి పరిస్థితుల్లోని పేఅవుట్ రిజెక్షన్స్ అనేవి ఇంపాసిబుల్ మై ఫండ్ ఎఫెక్ట్స్ లో అవ్వడం. అండ్ పేఅవుట్స్ కూడా ఈ కంపెనీ కూడా $1000s ఎలాంటి పేఅవుట్స్ చేసిందంటే, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా $1000s పేఅవుట్స్ ఇంకా చూసారు కదా, 4000, 4000, 1600, 3000, 3000, 3700, 4000. సో ఇక్కడ 4000, 4000 ప్లస్, సో ఇక్కడ 18,000, సో 22,000 చూసారు కదా. సో ఎంత పేఅవుట్స్ చేసింది. సో అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఎప్పుడు ఇలాంటి సర్టిఫికేట్స్ ఒకటే కాదు, ఇలాంటి రైస్ పేఅవుట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి సర్టిఫికేట్స్ కొన్ని షేడీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, కావాలని వాళ్ళ సేల్స్ వాళ్ళు ఎటువంటి పేఅవుట్స్ చేయకపోయినా వాళ్ళ ఫర్మ్ మీద ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో అందుకే నేను ఇటువంటి సర్టిఫికేట్స్ ఎప్పుడు నమ్మను. సో నాకు కావాల్సింది ప్రూఫ్స్. సో బైనాన్స్ లో డిపాజిట్ అయింది, లేదంటే ఇలా రైస్ పై నుంచి వచ్చిన ఈమెయిల్స్, సో వీటినే ట్రస్ట్ చేయండి. సో అవే మీకు మనకి అంటే ట్రస్ట్ బిల్డ్ చేస్తాయి. సో కొన్ని కొత్త ప్లాట్ఫామ్ సర్టిఫికేట్స్ పేమెంట్స్ చేయలేని వాటికి కూడా సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో పార్ట్నర్షిప్స్ పెట్టుకొని ఇలాంటి ఫేక్ మార్కెటింగ్ ట్రిక్స్ గట్రా యూస్ చేస్తున్నారు. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ అంటే మాత్రం మై ఫండ్ ఎఫెక్ట్స్ అటువంటి ఎప్పుడు చేయదు. అండ్ ఏమన్నా ఫేక్ మార్కెటింగ్ చేసిన ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ నే చాలా మందిని వాళ్ళ ఫర్మ్ ని ప్రమోట్ చేయకుండానే చేస్తున్నారు. అంటే వాళ్ళు నిజంగా సేల్స్ పెంచుకోవాలి, నిజంగా వాళ్ళు ఏమన్నా చేయాలంటే మాత్రం అలాగా ఎందుకు మార్కెటర్స్ అంటే మార్కెట్ చేసే వాళ్ళకి ఫేక్ మార్కెటింగ్ చేసే వాళ్ళని బ్యాన్ చేస్తారు. సో అలాంటివి చేయరు కదా. సో కాబట్టి వన్ ఆఫ్ ద టాప్ ఫర్మ్ వచ్చి యాజ్ ఆఫ్ నో అంటే ప్రాప్ ఇండస్ట్రీలో మై ఫండ్ ఎఫెక్ట్స్ నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సో తర్వాత FTMO ఉంది, తర్వాత ఫైర్స్ ఉంది, ఇంకా చాలా ఫర్మ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ మై ఫండ్ ఎఫెక్ట్స్. బట్ నేను రికమెండ్ చేసేదంటే మాత్రం మై ఫండ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ఏ ఇష్యూ వచ్చినా సరే మన తెలుగు వాళ్ళకి మన ఛానల్ ఉంటుంది అండ్ మన సపోర్ట్ ఉంటుంది. ఓకే, మీ తరపున ఎటువంటి తప్పు లేకపోతే. సో ఈ వీడియోలో క్లియర్ గా మీకు ప్రాప్ ఫర్మ్స్ ఎలా రన్ అవుతాయి, సో ప్రాప్ ఫర్మ్ బిజినెస్ మోడల్ ఏంటి, సో బెస్ట్ ప్రాప్ ఫర్మ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ బెస్ట్ ప్రాప్ ఫర్మ్ రికమెండేషన్ ప్లస్ 20% డిస్కౌంట్ ప్లస్ 1+1 ఆఫర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో యూస్ చేసుకోండి, బెస్ట్ టైం. సో స్టిల్ ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది. సో జాయిన్ అవ్వండి, అక్కడ మీకున్న డౌట్స్ ప్రతిదీ అడగొచ్చు. ఇక్కడ మీరు ఏ డౌట్స్ అడిగినా సరే మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ ఇంకా మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీకు ప్రతి వీడియో యూజ్ అవుతుంది. సో ప్రతి వీడియో చూడండి. అండ్ ఫారెక్స్ లో నాలెడ్జ్ పెంచుకోండి ఫస్ట్. సో వన్స్ నాలెడ్జ్ వస్తే ఆటోమేటిక్గా మనీ అదే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.